హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కిట్స్ వరంగల్ అని చెప్పేసి చాలా ఫేమస్ కాలేజీ. మరి ఈ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయన్న దీనిపైన వీడియో చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక కట్ ఆఫ్సే కాదు, కాలేజీకి సంబంధించిన వెబ్సైటు, వాళ్ళ ప్లేస్మెంటు, వాళ్ళ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి. మరి దీంట్లో సిఎస్ఈసి, ట్రిపుల్ ఏ మెకానికల్, సిఎస్ఎం, కంప్యూటర్ సైన్స్ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఏ క్యాస్ట్లో ఎంత ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది అనేది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అందరూ కూడా ఒక లైక్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందు దాకా వీడియో తీసుకురావడానికి 1-2 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. మరి కేవలం ఒకే ఒక సెకండ్ 1 సెకండ్లో ఇచ్చే లైకే కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేశారా లేదా ఒకసారి ఇన్షూట్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే కిట్స్ వరంగల్ అంటే చాలామంది కాకతీయ యూనివర్సిటీ అనుకుంటారు, కాదు ఇది ప్రైవేట్ కాలేజీ. కిట్స్ వరంగల్ అంటే కాకతీయ యూనివర్సిటీ కంటే చాలా ఫేమస్ అయిపోయిందని చెప్పొచ్చు. సో కిట్స్ KITSW.AC.in అఫీషియల్ వెబ్సైట్ ఇది. అఫీషియల్ వెబ్సైట్లో A to Z ఇన్ఫర్మేషన్ టోటల్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ టోటల్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి వెబ్సైట్ కిట్స్ వరంగల్ అని చెప్పొచ్చు. ఫ్యాకల్టీ డీటెయిల్స్ కావచ్చు, స్టూడెంట్ డీటెయిల్స్ కావచ్చు, ఇంటేక్ కావచ్చు, దాంట్లో అడ్మిషన్ డీటెయిల్స్ కావచ్చు, ప్లేస్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఎవ్రీథింగ్ ఇన్ వెబ్సైట్. ఆ లెవెల్లో చాలా కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ చూసి అంటే మిగతా కాలేజీలో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అన్న రేంజ్లో మనకు ఈ వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం, దాని తర్వాత కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ప్రైవేట్ కాలేజ్ వరంగల్ ఉంటుంది. 1980లో స్టార్ట్ చేశారు. సో ఇక సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, సో ఎస్పెషల్గా ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంకులు కనుక చెక్ చేసుకుంటే ఎస్పెషల్గా ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ బాయ్స్కి వచ్చేసి 9,000, గర్ల్స్కి వచ్చేసి 12,000, సిఎస్సిలో, సిఎస్ఎం 14,000, సిఎస్ఎల్లో 29,000, సిఎస్ఓలో 24,000. అంటే 9,000 నుంచి 25,000 మధ్య కనుక మనకు ర్యాంక్ వస్తే సిఎస్సి రిలేటెడ్ దేంట్లో రావచ్చు. ఓన్లీ మనకు సిఎస్సిలోనే కావాలనుకుంటాం కనుక మనకు 10,000 ర్యాంక్ అయితే 10,000 బిలో ర్యాంక్ అయితే మనకు రావాల్సి ఉంటుంది. సో ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఇక మిగతా సివిల్ అయితే 43,000, ఈసీ 30,000, ఈఎస్ఐ 30,000, 32,000, ఐటీ ఈవెన్ ఐటీలో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఐటీలో కూడా 19,000 ర్యాంక్ వస్తే కానీ మనకు ఐటీలో ఛాన్స్ లేదు. సో ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత బీసీఏ కేటగిరీకి వస్తే 25,000 ఉంది. 25,000 సిఎస్సి, సిఎస్ఎంలో 37,000, సిఎస్ఎన్ 65,000, సిఎస్ఓ 42,000. సో మిగతా దాంట్లో మనం చెప్పనవసరం లేదు, ఇక అవి 50,000 దాటిపోయినాయి. సో ఇక బీసీబీకి వచ్చేసి బీసీబీ తర్వాత కొంత డిమాండ్ ఉంది అనొచ్చు. బీసీబీలో 15,000, 16,000 వస్తే సిఎస్సి. సిఎస్ఎం విషయానికి వస్తే సిఎస్ఎం మిషన్ లర్నింగ్ సో 23,000, సిఎస్ఎన్ 39,000, 40,000 మధ్య, సిఎస్ఓ 48,000. సో సిఎస్ఓ అంటే సిఎస్ఎన్, సిఎస్ఓ కనుక చెక్ చేసుకుంటే బీసీబీలో మనకు సిఎస్ఓకి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పొచ్చు. సో బీసీసీకి వచ్చేసి బీసీసీలో 40,000 సిఎస్సికి, నెక్స్ట్ 14,000 సిఎస్ఎంకి. ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి నెక్స్ట్ బీసీడీకి 17,000. ఈవెన్ బీసీడీ కనుక చెక్ చేసుకుంటే బీసీబీ కంటే బీసీడీకి కొంత బెటర్ ఉంది, ఎందుకంటే బీసీబీలో 15,000 కట్ ఆఫ్ అయిపోయింది, కానీ బీసీడీకి వచ్చేసి 17,000, 19,000, సిఎస్ఎం 20,000, సిఎస్ఎన్ 34,000 నుంచి 53, గర్ల్స్కి అయితే 53,000 వచ్చి సిఎస్ఓ 40,000 ఈ విధంగా ఉంది. ఇక బీసీఈ కనుక చెక్ చేసుకుంటే బీసీఈకి వచ్చేసి 16,000, 19,000 ఈ విధంగా ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ అయితే కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఒకసారి మనం చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్సీ ఎస్టీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే సో ఎస్సీ ఎస్టీలో 35,000, సిఎస్ఎం 38,000, సిఎస్ఎన్ 71,000, సిఎస్ఓ 91,000. సో ఈ విధంగా ఉన్నాయి. ఎస్టీకి 28,000 కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీకి కొంత బెటర్, కానీ ఎస్టీకి అయితే 28 అంటే 30,000 లోపు వస్తే కానీ ఎస్టీకి దొరకదని చెప్పొచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ ఉంటే మనకు 10,000కి ఓపెన్ కేటగిరీ, కానీ ఈడబ్ల్యూఎస్ ఉంటే 13,000 వచ్చినా కూడా మనకు సీట్ రావడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. సిఎస్ఎం 15,000, సిఎస్ఎన్ 33,000 అండ్ సిఎస్ఓ 36,000. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఫీ సెక్షన్ 1,25,000. ఇది కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా జేఎన్టీయూనే. కాకతీయ
అఫిలియేటెడ్, ఇది అటానమస్ కాలేజ్. ఇక ఒకసారి ఈ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెక్ చేసుకుంటే ఇది అటానమస్ కాలేజ్. సో అటానమస్ కాలేజ్ అటానమస్ కాలేజ్ డిఫరెన్స్ అంటే వాళ్ళ సిలబస్ వాళ్ళే తయారు చేసుకుంటారు. క్వశ్చన్ పేపర్ వేరే కాలేజ్ వాళ్ళు తయారు చేస్తే వీళ్ళు పేపర్స్ ఈ కాలేజ్ వాళ్ళు దిద్దుతారు. లేదంటే పేపర్స్ వీళ్ళు తయారు చేసుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ షీట్స్ అన్ని కూడా బయట కాలేజ్లో దిద్దుతారు. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ అటానమస్ స్టేట్ వచ్చిందంటే అంత ఈజీ ఏం కాదు. బెస్ట్ కాలేజ్ అయితేనే అటానమస్ స్టేటస్ అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే లర్నింగ్ బై డూయింగ్ కాన్సెప్ట్. సో అదేవిధంగా స్టూడెంట్ పోర్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి ప్లేస్మెంట్ విషయానికి వచ్చేద్దాం. ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, కిట్స్ ఏంటిది, కోర్ వాల్యూస్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్, బి కేటగిరీ అడ్మిషన్స్ ఏంటి. సో ఒకసారి అడ్మిషన్ కనుక చెక్ చేసుకుంటే వీళ్ళ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బీటెక్లో ఎంత ఇంటేక్ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఇప్పుడు బీటెక్ సివిల్ అయితే 1980లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈసీ కనుక చెక్ చేసుకుంటే 2000లో, అంటే ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా ఏ బ్రాంచ్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఇంటేక్ ఎంత వచ్చింది, వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, దీంట్లో పీజీ, పిహెచ్డి, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి మనం ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్లేస్మెంట్ విషయానికి వచ్చేస్తే ప్లేస్మెంట్స్, సో ఇక్కడ ఇదని లేదు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా ఏదైనా కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి మనం కనుక చెక్ చేసుకుంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్లేస్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చెక్ చేసుకుంటే 22-23 ప్రతి ఒక్కటి, అంటే 2004 నుంచి టిల్ డేట్ వరకు ప్రతి ఒక్కటి ఇయర్ వైజ్గా ఇచ్చారు. సో 22-23 కానీ సెలెక్ట్ చేసుకుంటే కంపెనీ వైజ్ ప్లేస్మెంట్స్ అంటే కంపెనీ వైజ్ సెలెక్టెడ్ ప్లేస్మెంట్స్, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి రీసెంట్ ఇయర్లో జరిగిన 22-23 ప్లేస్మెంట్స్ కనుక చెక్ చేసుకుంటే సో ఎంత ప్యాకేజ్ చేస్తాను, 31 lakhs ప్యాకేజ్, 15 lakhs ప్యాకేజ్. దాంట్లో మళ్ళీ అమెజాన్లో ఏ బ్రాంచ్ వాళ్ళు, ఇక సిఎస్ఎన్ 63, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, సో దీంట్లో ఎంతమందికి ప్లేస్ అయ్యాయి, ఏ బ్రాంచ్ వాళ్ళకి వచ్చేసాయి. మెకానికల్లో ఉన్న వాళ్ళు కూడా 9 lakhs ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, ఓన్లీ సిఎస్ఏ కాదు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలా మంచి మంచి ప్యాకేజ్. ఇప్పుడు సిఎస్సి అండ్ సిఎస్ఎం అండ్ ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటే మరి సిఎస్ఎన్కి మంచి ప్యాకేజ్ వచ్చింది లాస్ట్ 31 lakhs. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. యావరేజ్గా చెక్ చేసుకుంటే మనకు దీంట్లో ఒక 5-6 lakhs ప్యాకేజెస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఈ విధంగా మొత్తం అంటే టోటల్గా వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ రిజిస్టర్డ్ ఇంక్లూడింగ్ పీజీతో సహా కలిపి 950 మెంబర్స్కి అయితే. సో మరి ఇంతవరకు రికార్డ్ అయినటువంటి ప్లేస్మెంట్ ఒక్కొక్కరికి 2-3 ప్లేస్మెంట్స్ రావచ్చు. ఆ విధంగా చెక్ చేసుకుంటే 896 అయితే ప్లేస్మెంట్ రికార్డ్ అయితే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ సో ఇంకొక కంపెనీ ప్రొఫైల్ కనుక చెక్ చేసుకుంటే మనకు కంపెనీ ప్లేస్మెంట్ డీటెయిల్స్ అకాడమిక్ 2020 ఆన్ గోయింగ్. సో ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి లేకపోతే ఫిల్ విత్ హెల్లో లేకపోతే రౌండ్ 1 రౌండ్ 2 సో అట్లాంటి వాటి కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే వీళ్ళంతా కూడా ఇంకా రౌండ్స్ కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఏదైనా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అందుబాటులో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఇంకా నెక్స్ట్ 21-22 కనుక సెలెక్ట్ చేసుకుంటే 21-22లో సివిల్లో మళ్ళీ దీంట్లో బ్రాంచ్ వైజ్ కూడా పెట్టారు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చూద్దాం. సో కంప్యూటర్ సైన్స్ అంటే లాస్ట్ 2 years బ్యాక్ కంప్యూటర్ సైన్స్లో చెక్ చేసుకుంటే ఆన్ క్యాంపస్లో ఎంతమందికి వచ్చింది, ఆఫ్ క్యాంపస్లో ఎంతమందికి వచ్చింది, సిటీసీ ప్యాకేజెస్ ఏంటిది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విధంగా టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే వీళ్ళు ప్రతి ఒక్క ఇయర్ వైజ్గా ప్లేస్ అయినటువంటి డీటెయిల్స్ కావచ్చు, కంపెనీ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ ప్యాకేజెస్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, వాళ్ళ ఇంటేక్ కావచ్చు, ఏదైనా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లేస్మెంట్కి. సో ప్లేస్మెంట్కి సంబంధించి అయితే మనం ఇక దాంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్గా ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో డిపార్ట్మెంట్ వైజ్గా ఏదైనా సరే ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లో లేకపోతే అక్కడ ఉన్న సీనియర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాల్సిందే. సో ఇక డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఫ్యాకల్టీ సర్క్యులర్స్, స్టూడెంట్ నోటీస్ బోర్డు, అంటే ఈవెన్ సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించి ఎలాంటి సర్క్యులర్స్, అంటే ఈ సర్క్యులర్స్ కావచ్చు లేకపోతే అక్కడ గ్యాలరీ కావచ్చు, అంటే స్టూడెంట్కి కండక్ట్ చేసే
ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే టెక్నికల్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఒక వెబ్సైట్ చూస్తేనే అర్థమైపోతుంది. అంటే ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎన్ని టెక్నికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, స్టూడెంట్ ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి. సో అలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మనకు దీంట్లో కనపడతా ఉంటే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళకి సంబంధించిన క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్యాకల్టీ సర్క్యులర్స్, స్టూడెంట్ నోటీస్ బోర్డు. సో ఇక దీంట్లో మిషన్ అని చెప్పేసి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆనర్స్ అండ్ ఈక్వలెంట్, ఫ్యాకల్టీ బీటెక్ అకాడమిక్స్, ఒకసారి ప్లేస్మెంట్ రికార్డ్స్, అవార్డ్స్. నెక్స్ట్ హోమ్కి వెళ్ళిపోదాం. హోమ్లో ఫీడ్బ్యాక్ స్టేక్ హోల్డర్స్, అంటే ఫీడ్బ్యాక్ స్టేక్ హోల్డర్స్ కూడా దీంట్లో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఎవరెవరు ఇచ్చారు ఏంటి. సో ఇక్కడ ఆత్రియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈవెన్ ఎవరు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా వాళ్ళు నోట్ చేసుకొని వెబ్సైట్లో వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏదైనా సరే ఈ వెబ్సైట్లో ప్రతి ఒక్కరి జెన్యూన్గా పక్కాగా ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో ఇక నేను చెప్పనవసరం లేదు, ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో ఉన్న కంటెంట్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, ఆ కాలేజ్కి ఎవరెవరు విజిట్ చేశారు, ఎలాంటి టెక్నికల్ ఈవెంట్స్ జరిగినాయి అనేది వెబ్సైట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో వాటికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. సో మ్యాండేటరీ డిస్క్లోజర్ అని చెప్పేసి ఉంటుంది. మ్యాండేటరీ డిస్క్లోజర్ అంటే ఆ కాలేజ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫోన్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ 9392055211. సో ఈ నెంబర్, లేదంటే ఇక్కడ అడ్మిషన్కి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి సంబంధించిన అంటే అడ్మిషన్ రిలేటెడ్ అని ఇష్యూస్ కనుక ఉంటే ఇక్కడ బీక్యాట్ అడ్మిషన్ కేటగిరీ అని చెప్పేసి ఉంది. బీక్యాట్ అడ్మిషన్ అంటే డైరెక్ట్ అది మనకు కాలేజ్కి వెళ్ళేసి డైరెక్ట్ కాంటాక్ట్ కావడమే. సో వాటికి సంబంధించిన ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేకపోతే బీక్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే 30% బీక్యాట్లో వాళ్ళు 30% అయితే తీసుకుంటారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పేమెంట్ ఉంటుంది. సో అది ఇక నెక్స్ట్ ఇంకా దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఓరియంటేషన్, అంటే లాస్ట్ ఇయర్ ఓరియంటేషన్, వాళ్ళ క్లాస్ వర్క్, టైం టేబుల్, అల్యూమినీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్, సో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు దీంట్లో అందుబాటులో ఇవ్వడం జరిగింది. ఒకసారి అకాడమిక్స్ డిపార్ట్మెంట్స్ చెక్ చేద్దాం. సో ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అయితే లాస్ట్ టైం అయితే చూశాను. ఫ్యాకల్టీ ప్రొఫైల్, నోటీస్, అల్యూమినీ, నెంబర్, అక్రిడియేషన్, హానర్స్, మైనర్స్, ఫ్యాకల్టీ సర్క్యులర్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్యాకల్టీ సర్క్యులర్స్ ఏం సర్క్యులర్స్ ఉన్నాయి అనేది, లేదా ఇంకొక డిపార్ట్మెంట్ బీటెక్ డిపార్ట్మెంట్ కాకుండా యూజీ కోర్స్ అవుట్కమ్స్, కోర్స్ ప్రాజెక్ట్ రిలేటెడ్, పేటెంట్స్. సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన పేటెంట్స్ ఏంటి, సో ఇంతమందికి పేటెంట్స్ వచ్చినాయి, వాటికి సంబంధించిన ఫైల్ నెంబర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ రిసీవ్డ్ హైలీ రిప్యూటెడ్ నేషనల్ అవార్డ్స్, రికగ్నైజ్డ్ సెంట్రల్, స్టేట్ అండ్ ఏజెన్సీస్, వాళ్ళకి వచ్చినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ ఎంతమంది అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైందంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద కూడా ఎంత ఉన్నారు, రీసెర్చ్ ఓరియంటలో ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఇక ఒకసారి ఫ్యాకల్టీ ప్రొఫైల్ అయితే ఇక్కడ కనపడట్లేదు. సో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి దీనిపైన చెక్ చేసి మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తం ఇదైతే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో దీంట్లో నేను ఎస్పెషల్గా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కొంచెం హైలైట్ చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏ బ్రాంచ్ అయినా సరేనండి, ఇబ్బంది ఏముండదు. ఆ లోపు ర్యాంక్ కనుక ఉంటే మనకు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ప్రైవేట్ వరంగల్ 1980లో స్టార్ట్ అయిన కాలేజీలో మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. సో ఈ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్, అదేవిధంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో కొంతవరకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి చెక్ చేసుకొని మరి ఇట్లాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి కాలేజీలో చేరితే అంటే ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఆయన కాలేజెస్ కావాలని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్తో పాటు అక్కడ జరిగే యాక్టివిటీస్ ఏంటి, మరి అక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్స్, ర్యాంక్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకొని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇంత మంచి కంటెంట్తో ఇంత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.